This program has been made possible by the friends and partners of the Living Way Church. Today we will talk about faith is a law. Law అంటే ధర్మశాస్త్రము కాదండి, పాత నిబంధన అది కాదు. Faith is a principle, ఒక నియమము. దాని గురించి మాట్లాడదాం. Let's turn our Bibles now to Romans 3:27. Where is boasting then? It is excluded. By what law? Of works? No, but by the law of faith. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టి? క్రియా న్యాయమును బట్టియా? కాదు, కాదు, విశ్వాస న్యాయమును బట్టి. విశ్వాస న్యాయము. సో దేని గురించి మాట్లాడుతున్నాము? విశ్వాసం ఏముంది? ఒక లా, ఒక న్యాయము. ఈ భూమి మీద కొన్ని లాస్ ఉన్నాయా, న్యాయాలు ఉన్నాయా? ఏ న్యాయము? భూ ఆకర్షణ శక్తి. ఇట్స్ అ లా. ఈ లా అందరికీ పనిచేస్తుందా? కొందరికి పనిచేస్తుందా? సో లా అంటే ఏంటి? ఇట్స్ ప్రిడిక్టబుల్. ఒక నియమం ఏంటి? ఇట్ ఈస్ ప్రిడిక్టబుల్. ఇప్పుడు ఎవరైనా జంప్ చేస్తే ఏమవుతారు? చెప్పండి, వినిపించట్లేదు అంటే మీరు ట్రై చేయకముందే మీకు తెలుసు మీరు. సో ఇట్ ఈస్ ప్రిడిక్టబుల్. ఎవరినైనా అడగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీకి బాస్, ఆమేన్ కదా, మీరు కంపెనీకి బాస్. పొద్దున్న మీ ఎంప్లాయీ, మీ దగ్గర పనిచేసే ఆయన ఫోన్ చేసి, సార్ నేను ఆఫీస్కి రావాలనుకుంటున్నాను సార్, కానీ నేను రాలేకపోతున్నాను సార్ అంటాడు. ఎందుకు అంటే మా ఉప్పల్లో లా ఆఫ్ గ్రావిటీ పనిచేస్తలేదు సార్, నేను ఇట్లా బెడ్ మీద తేలుతున్నా సార్, భూ ఆకర్షణ శక్తి ఇక్కడ ఉప్పల్లో పనిచేయట్లేదు సార్ అంటే నిజమా అబద్ధమా? ఎందుకంటే సృష్టి నుంచి ఇప్పటి వరకు ఒక్క సెకండ్ కూడా ద లా ఆఫ్ గ్రావిటీ డిడ్ నాట్ ఫెయిల్. అవునా కాదా? ఇన్ ద సేమ్ వే, ఎలాగైతే లా ఆఫ్ గ్రావిటీ ఫెయిల్ కాదో అలానే ఫెయిత్ అనే నియమం కూడా ఫెయిల్ కాదు. మనం వాడితే విశ్వాసము పనిచేస్తుంది. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? లా ఈజ్ ప్రిడిక్టబుల్ అంటే ఎప్పుడు పనిచేస్తుంది. పొద్దున పనిచేస్తుంది, నల్లోనికి పనిచేస్తుంది, తెల్లోనికి పనిచేస్తుంది, ఏ క్యాస్ట్ అయినా పనిచేస్తుంది, ఏ దేశంలో ఉన్న వాళ్ళు పనిచేస్తుంది, ప్రైమ్ మినిస్టర్కి పనిచేస్తుంది, అందరికీ ఈ లా పనిచేస్తుంది. సో ఫెయిత్ ఈజ్ అ లా. ఫెయిత్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు కొందరు వచ్చి, పాస్టర్ గారు ఇప్పుడు వాళ్ళకి ఫెయిత్ పనిచేస్తుంది, నాకు పనిచేస్తలేదు. ఫెయిత్ అందరికీ పనిచేస్తుంది. ఎవరైనా వచ్చి నాకు భూ ఆకర్షణ శక్తి పనిచేస్తలేదని చెప్పగలరా? అంటే ఎవరు వాడితే వాళ్ళకి విశ్వాసము వాడితే విశ్వాసం పనిచేస్తుంది. ఇప్పుడు కొందరు వాడుతున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, వాడట్లేదు కాబట్టి వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం లేదు. దట్ సింపుల్. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఎంతమంది నీళ్ళు బాయిల్ చేయడానికి వచ్చు? మీరు నీళ్లు తీసుకొని, ఒక గిన్నె తీసుకొని, పాత్ర తీసుకొని నీళ్లు పోసి గ్యాస్ అంటిస్తే ఏమవుతుంది? నీళ్ళు. ఎవరైనా చూసి, పాస్టర్ నాకు పని చేయట్లేదు, నాకు బాయిల్ అవుతలే నీళ్ళకి నేనంటే ఇష్టం లేదని చెప్పగలరా ఎవరైనా? ఎలాగైతే గ్యాస్ పెట్టి, గ్యాస్ మీద గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు పోస్తే ఆన్ చేస్తే నీళ్ళు ఎలా వేడి అవుతుందో అలా అందరికీ పనిచేస్తుంది అది. ఇన్ ద సేమ్ వే ఫెయిత్ వర్క్స్ ఫర్ ఎవ్రీబడి. ఫెయిత్ ఈజ్ అ లా, ఒక నియమము, ఖచ్చితంగా పనిచేస్తుంది. సంబడీ షౌట్ ఆమేన్. వెన్ యూ పుట్ ద లా ఇన్ టు ప్రాక్టీస్ యూ గెట్ ద సేమ్ రిజల్ట్ ఎవ్రీ టైం. ప్రతిసారి సేమ్ రిజల్ట్ ఉంటుంది. అంటే ఫెయిత్ పనిచేస్తుంది. రెండోది ఫెయిత్, నంబర్ వన్ ఫెయిత్ ఈజ్ అ లా, నియమము. రెండోది ఫెయిత్ ఆర్ లాస్ ఆర్ ఇంపర్సనల్. అంటే నంబర్ వన్ ఫెయిత్ ఈజ్ అ లా. నంబర్ టూ లాస్ ఆర్ ఇంపర్సనల్. ఇంపర్సనల్ అంటే కొందరికి పనిచేస్తుంది, కొందరికి పనిచేయదని కాదు, అందరికీ పనిచేస్తుంది. విచ్ మీన్స్ ఇట్ విల్ వర్క్ ఫర్ మీ ఆల్వేస్. నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలాగున్నా, నాకు చదువు వచ్చినా, ఈ లా చదువు రాని వారికి పనిచేస్తుంది, పిహెచ్డి చేసిన ఆయనకు పనికి వస్తుంది, పని చేయగలుగుతాడు. అంటే లా ఆఫ్ ఫెయిత్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీబడి. Can somebody shout amen? Number 3, law cannot fail.
సో ప్లీజ్ అండర్స్టాండ్, faith is confidence in God. పాస్టర్ గారు ఫెయిత్ పనిచేస్తలేదంటే ఏంటి? మనకి జ్ఞానము లేదు కాబట్టి, మనకి ఎలా వాడాలో తెలియదు కాబట్టి, దట్స్ ద ప్రాబ్లం. ఐజయా చాప్టర్ 5 verse 13, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఫెయిత్ కెనాట్ ఫెయిల్. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. జ్ఞానము లేకయే చెరపట్టబడి. చూడు, బైబిల్లో నా ప్రజలు ఇల్లు లేకపోయి అన్నది ఉందా? గవర్నమెంట్ జాబ్ లేదని ఉందా? నా ప్రజలు డబ్బు లేనందుకు మళ్ళీ పెరిష్ అవుతున్నాను ఉందా? చెప్పండి. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ హౌస్, ల్యాక్ ఆఫ్ కార్ అని ఉందా? లేదు. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏ నాలెడ్జ్ లేదు? వాక్యపు నాలెడ్జ్ లేదు. ఫెయిత్ విల్ ఆల్వేస్ వర్క్. సంబడి షౌట్ ఆమేన్. దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, గాడ్ ఈజ్ నాట్ థింకింగ్ బ్యాడ్ అబౌట్ యూ. ఎవరైనా వచ్చి ఈ యాక్సిడెంట్ దేవుడు చేశాడు, గాడ్ ఈజ్ థింకింగ్ బ్యాడ్ అబౌట్ యూ అంటే అబ్సల్యూట్లీ రాంగ్. గాడ్ క్యాన్ నెవర్ థింక్ బ్యాడ్ అబౌట్ యూ. నంబర్ 1, ఫెయిత్ ఈజ్ లా. నంబర్ 2, లాస్ ఆర్ ఇంపర్సనల్, అంటే అందరికీ పనిచేస్తుంది ఈ లా. ఫెయిత్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీబడి. 3-year-old 4-year-old అబ్బాయి ఫెయిత్ని అప్లై చేస్తే ఫెయిత్ పనిచేస్తుంది. 90-year-old 100-year-old వ్యక్తి ఫెయిత్ని అప్లై చేస్తే ఫెయిత్ పనిచేస్తుంది. Number 3, law cannot fail. Faith cannot. పాస్టర్ మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థన చేశాను పాస్టర్, వాళ్ళు చనిపోయారు, ఏం చేయాలా? You did not know how to apply faith, or you should grow in faith. Faith cannot fail. Which is the safest mode of transport? Anybody? Safest way of transport? Flight. Train, faith, good. కానీ ఫ్లైట్ ఈజ్ ద సేఫెస్ట్. రెగ్యులర్గా ఫ్లైట్ యాక్సిడెంట్లు వింటారా ఎప్పుడైనా? ఎప్పుడో ఒకసారి. ట్రైన్, బస్, 2-wheeler. జాగ్రత్తగా గమనించండి. రైట్ దిస్ డౌన్. ద బ్యూటీ అబౌట్ లా, నియమాల గురించి ఒక మంచి విషయం ఏంటంటే, దే ఆర్ హయ్యర్ లాస్ అండ్ దేర్ ఆర్ లెస్సర్ లాస్. ఓకే, సో భూ ఆకర్షణ శక్తిని అధిగమించండి. ఏరోడైనమిక్స్ అంటే ఏంటి? పెద్ద లా చిన్న లా మీద అధికారం తీసుకుంటారు. దట్ మీన్స్ ద లా ఆఫ్ ఫెయిత్ క్యాన్ క్యాన్సల్ సిక్నెస్ అండ్ డిజీజ్ ఆన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ ద హయ్యర్ లెవెల్. ఇప్పుడు ఒక ఆఫ్రికాలో ఒక ద్వీపానికి వెళ్ళి, వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ ఉండదు, సెల్ ఫోన్ ఉండదు, కంప్యూటర్స్ ఉండదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏరోప్లేన్ ఇలా వెళ్తుందంటే నమ్ముతారా వాళ్ళు? నమ్మరు. దే డోంట్, బికాస్ దే డోంట్ నో. డూ యూ బిలీవ్ ఏరోప్లేన్ వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఓకే, ఒక బస్సు వెయిట్ ఎంత ఉంటుంది? బస్సు వెయిట్ జస్ట్ 10,000 kgs. ఫ్లైట్ దాదాపు ఎన్ని కేజీలు ఉంటాయంటే 80,000 kgs ఉంటుంది ఫ్లైట్, నార్మల్ది. ఇంకా పెద్ద ఎమిరేట్స్ అవి అయితే 3 lakhs kgs. అంటే ఏమంటారు, న్యూటన్స్ 3rd law of motion ఏమైంది? ఇట్ ఈస్ సూపర్సీడింగ్ ద లా ఆఫ్ గ్రావిటీ. ఆమెన్. హయ్యర్ లాస్ ఇంకా లోవర్ లాస్ ఉన్నాయి. ద గ్రేటెస్ట్ లా ఈజ్ ద లా దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ సూపర్సీడ్స్ ఎవ్రీథింగ్. Somebody shout amen. So Romans 1:17. Let's conclude Romans 1:17. ఎలా కన్క్లూడ్ చేద్దాం? For the just shall live by the law of faith. Somebody shout law of faith. నీతిమంతుడు ఎలా జీవించాలండి? విశ్వాసం అనే ఒక నియమము ద్వారా జీవించాలా. ఆమేన్. ఫెయిత్ అందరికీ పనిచేస్తుంది. Faith will work for everybody. Somebody shout amen. So today we will talk about, we spoke about faith. అందరికీ పనిచేస్తుంది ఫెయిత్. పాస్టర్ గారు మా దగ్గర భూ ఆకర్షణ శక్తి పనిచేస్తలే, అందరికీ పనిచేస్తుంది. నా జీవితం ఎందుకు పనిచేస్తలేదు? నువ్వు పని చేయడం తెలియదు కాబట్టి, ఎలా వాడాలో తెలియదు కాబట్టి అవ్వట్లేదు. సో నౌ హౌ టు యూజ్ ద లా ఆఫ్ ఫెయిత్. ఈ విశ్వాసం అనే నియమాన్ని ఎలా వాడాలా పాస్టర్?
లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు జాన్, యోహాను సువార్త. ఎవరైనా నీళ్లు బాయిల్ చేయవచ్చా? ఎస్. అలాగే విశ్వాసం కూడా ఎవరైనా వాడచ్చు. ఓకే, దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫెయిత్. 2 రకాల విశ్వాసం ఉంది. సో ఈరోజు విశ్వాసం ఎలా వాడాలా, ఈ లా ఆఫ్ ఫెయిత్లో ఎలా జీవించాలో చూద్దాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ లా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లా? వన్ ఈజ్ వరల్డ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఈ లోకానుసారం ఉండే విశ్వాసం. ఈ లోకానుసారం ఉండే విశ్వాసం ఎలాగుంటుంది? యోహాను సువార్త 20వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు లోకంలో ఎవరికైనా విశ్వాసం ఉందా అంటే ఏం చెప్తారు? ఉందంటారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19-20 చూద్దాం. జాన్ 20:19. ఓకే, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. మనకు కూడా విశ్వాసం ఉందంటాము, కానీ కొన్నిసార్లు కష్ట పరిస్థితులు చూసినప్పుడు మనలో కూడా విశ్వాసంలో మనం ముందుకెళ్ళము. కానీ చూద్దాం ఇక్కడ ఏం రాయబడి ఉందో. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి. జస్ట్ ఇమాజిన్ చేయండి, శిష్యులు భయపడి, యూదులకు భయపడి ఇంట్లో దాచుకున్నారు అందరూ. రైట్, దాచుకుంటే యేసయ్య డోర్ కొట్టలేదు. మహిమ శరీరం ఉంది కాబట్టి ఎంటర్ అయిపోయాను. పికాబు ఆడతామా మేము, ఐస్ పైస్ అని చిన్నప్పుడు తర్రని యేసయ్య వస్తే ఎట్లుంటుంది కదా. సి వాట్ హ్యాపెన్ దెన్ ద సేమ్ డే అట్ ఈవినింగ్, బీయింగ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, వెన్ ద డోర్స్ వర్ షట్, డోర్స్ అన్ని బంద్ ఉన్నాయి, వేర్ ద డిసైపుల్స్ వర్ అసెంబుల్డ్ for the fear of Jews, Jesus came and stood in the midst and said, peace be with you. Wow, భయపడి ఉంటారు వాళ్ళు. దాన్ని వేసి వచ్చేసి పీస్ బీ విత్ యూ అంటే థ్యాంక్ యూ జీసస్ ఆమెన్ అంటున్నానా? భయపడుతుంది. కానీ ఆ టైంలో తోమా లేదు, థామస్ ఈజ్ నాట్ దేర్. వాళ్ళు శిష్యులు చెప్తారు, యేసయ్య వచ్చారు, నువ్వు లేవప్పుడు, అందుకే ప్రతి ఆదివారం సంఘానికి రావాలా. ఒక వారం రాలేదు సంఘానికి అంటే ఆ రోజు వాక్యం ద్వారా ఏమవుతుందో దేవుడు మీకు డౌటింగ్, ఇప్పటి నుంచి డౌటింగ్ థామస్ అని పేరు పెట్టాను. ఎవరు పెట్టింది తెలియదు కానీ డౌటింగ్ థామస్ అయిపోయాడు ఆయన. సో ఏమైనా చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుము అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని. సో ఏం చెప్తున్నారు వాళ్ళు? రిపోర్ట్ ఇస్తున్నారు, నువ్వు రాలేదు లాస్ట్ వీక్ సండే రోజు, చాలా మంచి అయింది సర్వీస్, అవి అద్భుతాలు చూసాము, యేసు క్రీస్తు వారే వచ్చారు మా మధ్యలో అంటున్నారు. అయితే తోమా ఏమన్నారు చూద్దామండి అని చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకులను గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనన్నాడు. ఏమన్నాడు? యేసుక్రీస్తు గాయపు చేతుల్లో చేయి పెట్టితే అప్పుడు నమ్ముతానన్నాడా? 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా, మళ్ళీ తలుపులు మూడవై ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. యేసయ్యను వదిలేసిన శిష్యులు యేసయ్య వచ్చి తిట్టిండా? సమాధానం ఉండును గాక అన్నాడా? సమాధానం. చూసారా? జీసస్ డిడ్ నాట్ పాయింట్ అవుట్ దేర్ weakness, they fear. Jesus came and said, peace be to you. Verse 27. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో ఏమన్నాడు? మై లార్డ్ అండ్ మై గాడ్. వాట్ డిడ్ జీసస్ సే ఇన్ వర్స్ 29? యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వాడు ధన్యులని. సో లోకానుసారం విశ్వాసం ఎలాగుంటది? నాకు కనిపిస్తే నేను నమ్ముతా, దేవుడిని చూపి సంఘానికి వస్తా, దేవుడు స్వస్థపడిస్తే నేను నమ్ముతా. ఇది లోకానుసారమైనది. చూస్తే ఎవరైనా నమ్ముతారు. సో వరల్డ్ ఫెయిత్ ఏంటి? నాకు కనిపిస్తే నేను నమ్ముతా. ఇది ఒక రకమైన, దీన్ని తోమా విశ్వాసం అంటారు. నాకు కనిపిస్తే నేను నమ్ముతా, నాకు కనిపిస్తే నేను నమ్ముతా. ఈ చర్చ్లో కూడా చాలామంది అలాగ ఉంటారు. యేసయ్య కనిపిస్తే నాకు ఎవరైతే డౌట్ పడుతున్నారో, నేను యేసయ్యను ఎప్పుడు చూడలేదు, యేసయ్యను ఎప్పుడు వినలేదు, మీరు భూ ఆకర్షణ శక్తి పనిచేస్తుందా లేదా చర్చ్ ఎక్కి ట్రై చేయండి. అప్పుడు యేసు నేరుగా కనిపిస్తాడు మీకు.
ఏసేశ్వరం గట్టిగా వినిపిస్తుంది. అలాంటి ప్రయత్నించకండి, జోక్ ఇది. ఓకే, సో ఒక విశ్వాసం ఏంటి? కనిపిస్తే నమ్ముతా. గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఎలాంటిది? దేవుని లాంటి విశ్వాసం ఏంటి? లెట్స్ గో టు 1 తిమోతి చాప్టర్ 3 verse 9. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. చదవండి. హోల్డింగ్ ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్ విత్ అ ప్యూర్ కాన్షియస్. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో. విశ్వాస మర్మం. విశ్వాసం అనేది ఒక మర్మము. ఈ మర్మాన్ని బయలుపరిచే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో ద గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ అ మిస్టరీ. ఆమేన్. ఇప్పుడు లోకానుసారం విశ్వాసం ఏంటి? తోమా విశ్వాసం. నాకు కనిపిస్తేనే నమ్ముతా, నాకు ఇల్లు కనిపిస్తేనే నమ్ముతా, స్వస్థత కనిపిస్తేనే నమ్ముతా. దేవుని రకమైన విశ్వాసం ఏంటి తెలుసా? నాకు కనిపించకపోయినా అది ఉన్నట్టు నమ్ముతా. ఆమేన్. ఎక్కడ రాయబడి ఉంది పాస్టర్ గారు? లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు రోమన్స్ 4:17. నౌ హౌ టు యూజ్ యువర్ ఫెయిత్. ఫెయిత్ ఇస్ ద లా. ఆమేన్. ఆమేన్ చెప్దామా అండి? ఫెయిత్ అందరికీ పనిచేస్తుంది, విశ్వాసం అందరికీ పనిచేస్తుంది. సో ఎలా పనికి పెట్టాలా? యాజ్ ఇట్ ఈస్ రిటన్, ఐ హ్యావ్ మేడ్ యూ అ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అబ్రహాం గురించి దేవుడు చెప్తున్నాడు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిమ్ హూమ్ హీ బిలీవ్, గాడ్ హూ గివ్స్ లైఫ్ టు డెడ్ అండ్ కాల్స్ దోస్ థింగ్స్ విచ్ డూ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ దో దే డూ. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును. ఆమేన్ చెప్దామండి. ఆమేన్. మృతులను దేవుడు సజీవులుగా, మరోసారి మృతులను దేవుడు సజీవులుగా చేస్తారు. ఆమేన్. మీ బిజినెస్ ఏమంటారు? మరణ స్థితిలో ఉంటే దేవుడు జీవం ఇవ్వును గాక. మీ ఫైనాన్సెస్ డెడ్ ఉంటే, మీ బాడీలో ఏదైనా డెడ్ ఉంటే దేవుడు తన రిజరక్షన్ పవర్ మీకు దయచేయును గాక. ఆమేన్. అండ్ బైబిల్ సేస్, లేని దాన్ని ఉన్నట్టుగానే పిలిచువాడునైనా దేవుని ఎదుట. జాగ్రత్తగా మంచి, దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా. అది దేవుని రకమైన విశ్వాసము. అంటే ఏంటి? మనము కూడా లేని దాన్ని ఉన్నట్టుగా పిలవాలి. దట్ ఈస్ ద లా ఆఫ్ ఫెయిత్. పాస్టర్ గారు, ఐ స్టిల్ హ్యావ్ సిమ్టమ్స్. నీకు సిమ్టమ్స్ ఉన్నా ఏం చెప్పాలా? యేసు పడిన గాయాల చేతన స్వస్థత పొందితిని. డోంట్ గో బై యువర్ సిమ్టమ్స్. హౌ ఆర్ యూ అంటే ఐ ఆమ్ గుడ్, ఐ ఆమ్ గుడ్. అబద్ధాలు ఆడమంటే చెప్తే నేను సిమ్టమ్స్ ఉంటే ఎస్ దే కుడ్, ఎస్ ఐ హ్యావ్ బాడీ పెయిన్, పాస్టర్ ఐఎమ్ పెయినింగ్, నో ప్రాబ్లం. అబద్ధాలు ఆడకండి, చెప్పండి. కానీ అది చెప్పి ఏం చెప్పాలంటే, బట్ ఐ థ్యాంక్ మై గాడ్ ఫర్ హీలింగ్ మీ ఇన్ జీసస్ నేమ్. దేవుడు చీకటి కనిపించినప్పుడు చీకటిని పలకలేదు, వెలుగుని పలికాడు. సో లా ఆఫ్ ఫెయిత్ ఇస్ స్పీక్ వాట్ యు వాంట్ టు సీ ఇన్ యువర్ లైఫ్. లేని దాన్ని ఉన్నట్టుగా పలకండి. ఏం పాస్టర్ గారు, నా ప్రాస్పెరిటీ లేదు, 10 రూపాయలు పాకెట్లో ఉన్న, ఏం చెప్పాలా? యెహోవా నా కాపరి, నాకు లేమి. I am prosperous, I am blessed in Jesus name. Money comes to me in Jesus name. లేని దాన్ని ఉన్నట్టుగా పలకాల. నేను చచ్చిపోతాను, అది అయిపోయింది, నేను ఫెయిల్ అవుతాను కాకుండా, లార్డ్ ఐ థ్యాంక్ యూ, ఐ యామ్ బ్లెస్డ్, ఐ హ్యావ్ చిల్డ్రన్ ఇన్ జీసస్ నేమ్. ప్రభువా, అందరూ రిపోర్ట్స్ చెప్తున్నాయి, ఐ విల్ నాట్ కన్సీవ్ బట్ ఐ బిలీవ్ యువర్ రిపోర్ట్ లార్డ్. అబ్రహాముకు ప్రభు, యువర్ వర్డ్ సేస్ Abraham did not consider his body, neither Sarah's womb, they were 100 years old, but you bless them. అదే విశ్వాసముతో నిలబడుతున్నాను ప్రభువా, లేని దాన్ని ఉన్నట్టుగా పలుకుతున్నాను. ఐ బిలీవ్ ఐ యామ్ ప్రాస్పరస్ ఇన్ జీసస్ నేమ్. లేకముందే ఉన్నట్టు పలకాల. ఆమేన్. మనం వచ్చిన తర్వాత పలికితే అది కాదు విశ్వాసము. లేనప్పుడే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ మీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్. ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ సిమ్టమ్ యూ విల్ నెవర్ బీ హీల్డ్. ఇంకెన్ని రోజులు ప్రభు అనకూడదు. ఐ వాజ్ హీల్డ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్. బైబిల్ ఏముంది? Abraham did not consider his body. సేరా గర్వము మృతతుల్యమైన పట్టించుకోలేదు ఆయన. దేవుడు లేని దాన్ని, when we see symptoms which are crying in our body, you have to still believe what the Bible says. And when you continue to believe what the Bible says, symptoms will disappear. Somebody shout amen. Sometimes it may take some more time, but don't stop speaking. Em cheppala? Nenu blessed,
నేను స్వస్థపరచబడి ఉన్నాను, నాకు ఇల్లులుండును గాక. ఐఎమ్ అ బ్లెస్సింగ్ ఇన్ జీసస్ నేమ్. ఐఎమ్ అ బ్లెస్సింగ్. ఏబ్రహాం అంటే ఏంటి? అబ్రహాం అంటే ఎగ్జాల్టెడ్ ఫాదర్. ఆయన పేరుని దేవుడు మార్చి అబ్రహాము అన్నాడు. అబ్రహాము అంటే ఏంటి? అనేక జనములకు తండ్రి. దేవుడు అనేక జనములకు తండ్రి అని పిలుస్తున్నారు అందరూ ఆయనను. నీ పేరు ఏంటంటే అనేక జనములకు. ఎంతమంది పిల్లలు ఉన్నారంటే ఇంకా లేరు, కానీ నేను అనేక జనములకు తండ్రి. లేనప్పుడే ఉన్నట్టుగా పలికే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఫెయిత్ ఈస్ క్రేజీ. ఒక పాస్టర్ గారు మార్క్ 11:24కి వెళ్దామండి. మార్క్ 11:24. ఆయన పేరు కెనిత్ ఈ హేగెన్. ఆయనకి అనారోగ్యం ఉండే, ఈ హ్యాడ్ క్యాన్సర్. దాంతోపాటు హార్ట్లో హోల్ ఉండే మెనీ ఇయర్స్ అగో, 19th centuryలో. ఇప్పుడు ఆ దైవజనులు లేరు. ఆయనకి అనారోగ్యం వచ్చినప్పుడు ఇంటికి పాస్టర్లు, క్రైస్తవులు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఆయన వేరే గదిలో ఉండే. సో వాళ్ళు ఏం ప్రార్థన చేశారంటే, ప్రభువా మరి ఫ్యూనరల్కి వీళ్ళకు డబ్బుని సమకూర్చు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. స్వస్థత కోసం కాదు, దేని గురించి? దే గేవ్ అప్ హోప్. ఈ అబ్బాయి బాధపడుతున్నాడు, డాక్టర్ టైం ఇచ్చారు, ఇంకా నువ్వు బ్రతకవు, నీ టైం అయిపోయింది అని. సో ఈ అబ్బాయి చిన్నపిల్లాడు, 16 year old, కెనిత్ ఈ హేగెన్ సీనియర్. ఆయన మార్క్స్ వార్త 11:24 చదవడం స్టార్ట్ చేశారు. రీడ్ చేయండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మాల ఫస్ట్. అప్పుడు అవి మీకు కలుగునని. చూడండి, ఫస్ట్ పొంది ఉన్నామని నమ్మాలా, తర్వాత అప్పుడు. సో వాట్ ఈస్ ఫెయిత్? ఈవెన్ బిఫోర్ యూ సీ ఇట్ ఇన్ ద న్యాచురల్, యూ షుడ్ సీ ఇట్ విత్ ఇన్ ఇన్సైడ్ యువర్ హార్ట్. ఫస్టే ఎస్ ఆల్రెడీ అయిపోయింది, కళ్ళు మూసుకుంటే నాకు దొరికిపోయింది. అది బ్లైండ్ ఫెయిత్ అన్నాడు దాన్ని. యు నో ఇట్ ఈస్ యోర్స్, యు నో దట్ హౌస్ ఇస్ యోర్స్, యు నో యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సేవ్డ్, యు నో క్యాన్సర్ కెన్ నెవర్ టచ్ యూ. ఆమేన్. కళ్ళు తెరిస్తే కనిపించకపోతే, కళ్ళు మూసుకున్నప్పుడు ఎస్ ఇట్ ఈస్ మైన్. ఆమేన్. ఏమనుంది? ఏదైతే ప్రార్థన చేస్తున్నా పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ఇట్. సో ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. 6 months ఈ స్టార్టెడ్ సే ఐ బిలీవ్ ఐ వాజ్ హీల్డ్, ఐ బిలీవ్ ఐ వాజ్ హీల్డ్, ఐ బిలీవ్ ఐ వాజ్ హీల్డ్. సో దేవుడు ఒకరోజు అడుగుతాడు, కెనిత్ ఆర్ యూ హీల్డ్ అంటాడు. ఎస్ లార్డ్ ఐఎమ్ హీల్డ్ అంటాడు. సో దేవుడు ఏమంటాడు తెలుసా? వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ ద బెడ్ దెన్ అంటాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? కొన్ని నడవడం స్టార్ట్ చేయి, నువ్వు నమ్ముతున్నావు అంటే. ఇఫ్ యూ బిలీవ్, వాట్ ఈస్ ఫెయిత్? పుట్టింగ్ యాక్షన్ టు వాట్ యూ బిలీవ్. అవునా ప్రభు అని ఇట్లా మెల్లిగా స్కిన్ని అయిపోయింది, ఆయన టైం అయిపోయింది కాబట్టి సన్నగా అయిపోయాడు ఆయన. బొక్కలే ఇలా మెల్లిగా బెడ్ దిగాడు. బెడ్ దిగి నడవడానికి ట్రై చేస్తుంటే ఈ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద డెవిల్. నువ్వు చనిపోతున్నావు, యు ఆర్ అబౌట్ టు డై, డోంట్ ట్రై ఆల్ దిస్. కానీ లోపట ఈ వాక్యము దేవుడు అంటున్నాడు, నమ్ము కదా, నడవండి. సో he started walking in the room. Within half an hour he started running in the room. Can somebody shout hallelujah? He started running in the room. Amen. And ఏదైతే నమ్మాడో క్రియ రూపంలో పెట్టాడు. He started saying, I believe I was healed, I believe he was one of the amazing preachers on faith. So many books he wrote on faith. Hallelujah. Hallelujah. Paul Yonggi-cho, ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ చర్చ్. ఆయన సంఘము 20,000 కూర్చుంటుండే ఒక్కసారిలో. రోజుకి 8 సర్వీసులు 10 సర్వీసులు చేసేవాడు ఆయన. సో పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ వారం సంఘంకి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వీక్ రాకండి, ఎందుకంటే చైర్లు సరిపోతలేదు. ఈ వారం ఎవరైతే రాలేదో వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తారు, మీరు రాకని చెప్తుండే. ఏదైనా పాస్టర్ చర్చికి రావద్దు అంటున్నాడని చెప్పాను. ఎంతమంది ఉండొచ్చు వాళ్ళ చర్చ్లో. సో ఆయన ఎలా స్టార్ట్ చేశాడంటే, అప్పుల్లో ఉండే పాస్టర్ గారు ఆయన జనాలతో తప్పించుకుంటూ తిరుగుతుండే. ఎవరైనా కానీ జనాలు, ఆయన అంతమందికి డబ్బు ఇవ్వాలి. ఆయన అప్పు తీసుకున్నారు ఆయన ఎంతోమంది దగ్గర. వాళ్ళు కలిసి రోడ్డు మీద కలిస్తే కొట్టేవాళ్ళు ఆయన. అలాంటి పరిస్థితులు ఉన్నారు. ఆయన వాక్యాన్ని నమ్మాడు. ఆయన బుక్ రాశాడు, 4th Dimension అని. షుడ్ రీడ్ దట్ బుక్. ఐ హ్యావ్ అ బుక్, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ ఇట్ టు యూ. బుక్ అంటే PDF ఫార్మాట్. అమేజింగ్. ఆయన ఏం చేశాడంటే దేవుని వాక్యం నమ్మాడు.
నమ్మి రోడ్డు మీద ఇటు వెళ్ళేవాడు. ఓకే, ఇంట్లో పార్కింగ్లో చెప్పి అని చెప్పి బయట దిగి చేశాడు. ఏం చేశాను అంటే, నా కార్లో నుంచి ఇప్పుడే బయటికి దిగాను అంటుండే. కార్ ఎక్కడా అంటారు. బైబిల్లో రాయబడి, వాట్స్ ఎవర్ థింగ్స్ యూ డిజైర్ వెన్ యూ ప్రే బిలీవ్ దట్ యు రిసీవ్ ఇట్ అండ్ యూ షాల్. అందరు నవ్వారు. తెలుసా, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే బూ 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 అంటారు. వాళ్ళకి ఇమాజినేషన్ ఉంటుంది. బైక్ మీద వెళ్ళినట్టు చేస్తారు, ఊ ఊ అంటారు కదా. ఎస్, అందుకే ఏసే అంటాడు, యూ షుడ్ బీ లైక్ లిటిల్, దే హ్యావ్ పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ఆమెన్. సో మీరు కూడా, నేను కూడా అలా చేశాను. పాత బైక్ తుడుస్తున్నప్పుడు, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మై న్యూ బైక్ అన్నాను. సో దేవుడు అడిగాడు ఒకసారి, ఆనంద్ థియేటర్ ఫ్లైఓవర్, ప్యారడైజ్ ఫ్లైఓవర్ దిగుతుంటే, సందీప్ నీ కొత్త బైక్ ఇచ్చేసాను నమ్మావా అంటే, ఎస్ లార్డ్ అన్నాడు. ఇప్పుడు ఎలా గుర్తు నాకు, 2007లో చెప్పాడు దేవుడు, ఆల్మోస్ట్ 20 years బ్యాక్, 30 years బ్యాక్, రైట్? 27, 19, 20 years బ్యాక్. ఐ స్టిల్ రిమెంబర్. ఆఫీస్కి వెళ్తుండే బేగంపేట్. దేవుడు అన్నాడు, నీ కొత్త బైక్ ఇచ్చానని నమ్ముతున్నాడు. ఎస్ లార్డ్ అన్నాను. మళ్ళీ ఏం చేస్తున్నావు అన్నాడు. చెప్పు దేవా ఏం చేయాలంటే, అందరికీ స్వీట్లు పంచమన్నాడు దేవుడు. అవునా ప్రభా? ఎస్, ఇచ్చేసాను నమ్మవు కదా. అవును. సో ఐ టుక్ సమోసాస్ అండ్ ఐ వెంట్ టు ద స్టాఫ్. బ్రదర్ కంగ్రాచులేషన్, కొత్త బైక్. కంగ్రాచులేషన్ చెప్పండి, మైక్లో చెప్పండి. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. కొత్త బైక్ ఎక్కడని అడగండి. కొత్త బైక్ ఎక్కడండి? తెలియదు ఎక్కడుందో, తెలీదు. దట్స్ వాట్ ఐ డిడ్. I got blessed. Somebody shout hallelujah. Hallelujah. So what is faith? లేకముందే డ్రైవర్ ఎక్కడా అనాలా? డ్రైవర్ ఒక మాట చెప్తాను చూడండి. ఆల్వేస్ స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్. సైకిల్ కోసం బిలీవ్ చేయరు కానీ ఫెరారీ అంటారు. పోనీ ఫెరారీ ఏంటి, ఈ ఉప్పల్ గల్లీలో పార్కింగ్ చేస్తావు, ఇళ్ళని ఉండాలి కదా. హలో హల్లెలూయా, రైట్? ఫస్ట్ ఏం చేయాలా? చిన్న చిన్న స్టార్ట్ చేయాలి. అందుకే బైబిల్ ఏముంది, ఎక్సర్సైజ్ ఫెయిత్ అని చెప్పండి. ఎవరైనా ఫస్ట్ డే జిమ్కి వెళ్ళి 100 kilos ఎత్తుతారా? చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ వార్మప్ చేస్తారు. వార్మప్ చేసి ట్రెడ్మిల్ నడిపించి ఏం చేస్తారు? 2 kgs ఇస్తారు. ఎస్, విశ్వాసం కూడా అలాంటిదే. స్లోలీ చిన్న చిన్న విషయాలు. ఫస్ట్ కాలేజ్ ఫీజ్, బస్ పాస్ కోసం బిలీవ్ చేయాలా, ఫోన్ రీఛార్జ్ కోసం బిలీవ్ చేయాలా. హలో వింటున్నారా? సైకిల్ కోసం బిలీవ్ చేయాలా. స్లోలీ స్టెప్ బై స్టెప్. సడన్గా 10 కోట్లు కావాలంటే వస్తుందా? ఫస్ట్ ఏం బిలీవ్ చేయాలి? 100 రూపాయలు బిలీవ్ చేయాలి. ఇట్ ఈస్ స్టెప్ బై ఎక్సర్సైజ్ యువర్. లేని దాన్ని ఉన్నట్టుగా లెస్ లార్డ్ ఐ బిలీవ్ ఐ ఆమ్ బ్లెస్ లివింగ్ వే సంఘం ప్రభా, పెద్ద సంఘం అవుతున్నందుకు స్తోత్రం ప్రభా. వి థ్యాంక్ యూ లార్డ్. థియేటర్ సీటింగ్ ఉంటుంది ప్రభా. ఎప్పుడు ఇటు చూసి బాల్కనీ అంటుండే, అప్పుడు అక్కడ చూసి బాల్కనీ అంటాం ప్రభా. ఇట్ విల్ హ్యాపెన్. సంబడీ షౌట్ ఆమేన్. లేని దాన్ని ఉన్నట్టుగా పిలవాలా. విశ్వాసం అంటే ఏం చెప్తాము? ఫ్రైడే సర్వీస్ కూడా జామ్ ప్యాక్ ఉంటుంది. ఆమేన్. అన్ని సర్వీస్లు జామ్ ప్యాక్ ఉంటాయి మావి. బయటికి వెళ్ళి ఫుల్ లైన్ ఉంటుంది. పార్కింగ్కి ప్రాబ్లం, ఫుల్ లైన్, చాలామంది వస్తున్నారు మా సంఘానికి. దట్ ఈస్ హౌ యూ స్పీక్. ఐ ప్రిపేర్ ఫర్ సండే ఈవినింగ్ లైక్ ఐ ప్రిపేర్ ఫర్ సండే మార్నింగ్. సంబడీ షౌట్ ఆమేన్. హల్లెలూయా. You have to believe you are prosperous even before you see prosperity in your life. మీ సమృద్ధి లేనప్పటి నుంచి సమృద్ధి ఉన్నాను అని పలకండి. ఎందుకు కాదు? ఇట్స్ అ లార్డ్. దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. మనము కూడా లేని దాన్ని ఉన్నట్టుగా పిలుచుదాం. సంబడీ షౌట్ ఆమేన్. ఫెయిత్ ఈజ్ అ సబ్స్టెన్స్. అందరూ చెప్తాం, ఫెయిత్ ఈజ్ అ సబ్స్టెన్స్. అయితే ఏం చేయాలా? తెలుగు చదవండి బ్రదర్. Hebrews 11:1. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. రుజువు కావాలి. అయితే రుజువు ఏం చేయాలా? రుజువు ఎలా వస్తుంది? ఏ రోజైతే మీకోసం ఎవరైతే ప్రార్థన చేశారో, ప్రొఫెటిక్ వర్డ్ రిలీజ్ చేశారో, నేనేం చేస్తా తెలుసా? నా మీద ప్రొఫెటిక్ వర్డ్ రిలీజ్ చేస్తే మీడియా సెంటర్ దగ్గరికి వెళ్ళి, మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు పాస్టర్ గారు ఏదైతే ప్రాఫెసీ చేశారో అది ఆడియో ఫార్మాట్లు ఇయ్యరా అని తీసుకుంటా. పాల్సన్ బ్రదర్ మీద వర్డ్ రిలీజ్ అయింది. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఏం చేయాలా? నా దగ్గర కొన్ని 2-3 years బ్యాక్
ఒక చర్చ్లో ఒక పాస్టర్ పిలిచి ఒక ప్రవక్త వస్తున్నారు, ఓకే, హుబ్లీ నుంచి, మీరు రావాలంటే వెళ్ళాను. ఆయన ప్రాఫెసీ చేస్తున్నారు, రికార్డ్ చేసుకున్నా. అప్పుడప్పుడు ఆ ప్రాఫెసీ విని ప్రాఫెసీ ప్రకారం ప్రేయర్ చేస్తా. రుజువు అన్నమాట, ఇట్స్ అ రుజువు. సో మీకోసం ఎవరైతే ప్రార్థన చేశారో, మీరు ఎప్పుడైతే ప్రార్థన చేశారో టైం చూసుకోవాలా, 8:15, ఓకే రాసుకోవాలా. లార్డ్, దిస్ ఈజ్ అ ప్రూఫ్ ఐ ఆమ్ ఆల్రెడీ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. దిస్ ఈజ్ అ ప్రూఫ్ యువర్ ఫేవర్ ఈజ్ ఆన్ మై లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఫేవర్ అనిపించకపోయినా ఫేవర్ ఉందని పలుకుతూ ఉండాలా. దెన్ యూ విల్ సీ ఇట్. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా గర్భవతి ఉన్నారనుకో, ఫస్ట్ టైం లక్కని అంటారు, అప్పుడే గర్భం బయటకు వస్తుందా? కడుపు లేదు. షీ స్టార్ట్స్ బిలీవ్. ఇన్ ద సేమ్ వే లేనప్పుడే ఉన్నట్టు బిలీవ్ చేయాలి. నా కొడుకు పడతారు, మా పిల్లలు పుడతారండి, బై షాపింగ్ వెళ్దామండి, పోయి ఉయ్యాల తెచ్చుకుందామండి. బ్రదర్ పాల్సన్ డిడ్ ద సేమ్ థింగ్. లేని దాన్ని ఉన్నట్టుగా పలకాల. ఎవరైతే 60 రాగానే అందరికీ జ్వరాలు వస్తాయండి, బైబిల్ అట్లా రాయబడలేదు. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, రాయబడలేదు బైబిల్లో. ఎవరో చెప్పారో నమ్మేస్తున్నారు. ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్స్టాగ్రాములు ఇవన్నీ ఉన్నాయి, నమ్మేస్తున్నారు. బైబిల్ షుడ్ బి ద అల్టిమేట్ అథారిటీ ఇన్ అవర్ లైఫ్, నాట్ ఇన్స్టాగ్రామ్. Somebody shout amen. Law of faith calls things which are not as though they are. Faith is crazy. పన్నులు కట్టాలంటే ఏసేయమని చెప్పారు, పీటర్ గో పుట్ యువర్ నెట్, ఫస్ట్ ఫిష్ ఓపెన్ చేయి, నోరు గోల్డ్ కాయిన్ ఉంటుంది, యూ పే యోర్స్, యూ ఐ పే మైన్. ఫెయిత్ ఇస్ క్రేజీ. బైక్ లేదు, దేవుడు పోయి స్వీట్లు పంచమంటాడు. క్రేజీ, ఫెయిత్ ఇస్ క్రేజీ. ఐ థింక్ ఎక్కడో మనము ఫేత్లో మూవ్ చేయడం ఆపేశాము. మన ఫేత్ ఏమైందంటే కనిపిస్తేనే నమ్ముతా అన్న దగ్గరికి వెళ్ళిపోయాము. కనిపించకపోయినా నమ్ముతున్నాను. ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ ప్రాస్పరస్. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు బిలీవ్. Can somebody shout amen? What is law of faith? లేని దాన్ని మరొకసారి, లేని దాన్ని ఉన్నట్టుగా పలకండి. ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా గమనించండి. ఇంటికి వెళ్ళి ఏం చేయాలో ఒక హోంవర్క్ ఇస్తా. ఇంటికి వెళ్ళి టేక్ అ పేపర్, అందరు కూడా చేయండి. టేక్ అ పేపర్ తీసుకొని ఏం చేయాలా, మార్క్ 11:23కి వెళ్దాం. పాల్ యాంగిచో ఒకరోజు, నేను చెప్తున్నాను కదా, సైకిల్ కోసం ప్రేయర్ చేస్తున్నాడు ఆయన, అలాగే టేబుల్ కోసం ప్రేయర్ చేస్తున్నాడు. ఏమీ కాలేదు, 6 months 7 months ఏమీ కాలేదు. ఏంది ప్రభు ఏమీ కాలేదు అంటే, నువ్వు స్పెసిఫై చేయలే ఎటువంటి బైక్ కోసం ప్రేయర్ చేస్తున్నావు అంటే, లేడీస్ సైకిల్ కావాలంటే లేదేవా, జెంట్స్ సైకిల్ కావాలా, స్పెసిఫిక్గా రాయమన్నాడు. ఇట్ హ్యాపెన్. ఇంకో పాస్టర్ ఉండే, జెర్రీ సావెల్, అందరు వినండి. జెర్రీ సావెల్ అని ఒక పాస్టర్ ఉండే. ఈ జెర్రీ సావెల్ అనే పాస్టర్కి దేవుడు సొంత ఫ్లైట్ ఇస్తానన్నాడు, ఓన్ ఫ్లైట్ ఇస్తానన్నాడు. అయితే సరే దేవా అన్నాడు. 1 year అయ్యింది, ఫ్లైట్ రాలే ఆయనకి. 1 year అయింది, ఫ్లైట్ రాలే. అయితే ఈయన అంటాడు, దేవా ఫ్లైట్ రాలే, నువ్వు ఇస్తున్నావు, రాలేదు ఇంకా అంటే, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. ఆయన నమ్ముతున్నా అన్నాడు. మళ్ళీ నమ్మితే నువ్వు నీ ప్రీచింగ్ అసైన్మెంట్ ఎలా చేసుకుంటున్నావు అంటే, ఈ డొమెస్టిక్ ఫ్లైట్, కమర్షియల్ ఫ్లైట్ తీసుకుంటే ఎలా ప్లాన్ చేసుకుంటారో వినండి. కమర్షియల్ ఫ్లైట్ ఉంటే ఎలా ప్లాన్ చేసుకుంటారు మీరు, ఇక్కడ నుంచి రాజస్థాన్ తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉంది, ఢిల్లీకి, ఇలా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు, కమర్షియల్ ఫ్లైట్. అలా ప్లాన్ చేసుకుంటున్నావు నీ ప్రీచింగ్ అసైన్మెంట్. నీ సొంత ఫ్లైట్ ఉంటే ఎలా ప్లాన్ చేసావు అలా చేసుకోవట్లేదు అన్నాడు అన్నాడు దేవుడు ఆయన. దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఇన్ 6 months he had his own flight, debt free. Somebody shout hallelujah. సో లేని దాన్ని ఉన్నట్టుగా పలకాల. మార్క్ 11:23. ఎవడైనను ఈ కొండను చూచి, ఈ కొండ అని చెప్పండి అంటే స్పెసిఫిక్, ఏ కొండ అయినా కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక. జాగ్రత్తగా గమనించండి. ఏదైతే మీరు నమ్మగలరో మీ హృదయముతో ఆ విషయం రాసుకోండి. ఆమేన్. రాసి ఏం చేయాలి చూద్దాం. నెక్స్ట్ వర్స్ 24. అందుచేత ప్రార్థన చేయునప్పుడు, స్పెసిఫిక్ ప్రార్థన చేసినప్పుడు, మీరు అడుగుచున్న వాటి నెలను చూడండి,
Therefore I say to you, whatever. Somebody shout whatever. గట్టిగా. Verse 23 చదువుదాం. ఎవడైనను ఈ కొండ ఎవడైనాను చెప్పండి. ఎవడైనలో మీరు ఉన్నారా అందులో? చెప్పు, వినిపిస్తలే. ఉన్నారా? హూసో ఎవర్ లో మీరు ఉన్నారా? చెప్పండి. మీసో ఎవర్ అని చెప్పండి. యు ఆర్ ఇన్ ద హూసో ఎవర్. సో మీరు పలికితే ఖచ్చితంగా అవుతుందా? ఏ కొండను? ఈ కొండను, అంటే స్పెసిఫిక్ గా. వర్స్ 24 ఇది ఇంపార్టెంట్. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను. ఓకే, దేర్ఫోర్ ఐ సే వాట్ ఎవర్ థింగ్స్ అని చెప్పండి. థింగ్స్ అంటే మనుషుల కోసం ప్రేయర్ చేయలేము. నాకు మహేషే కావాలా, థింగ్స్ అని ఉంది. క్రిస్టియన్ వశీకరణ లేదు. హలో, అర్థమవుతుందా? క్రిస్టియన్ విచ్ క్రాఫ్ట్ లేదు. ప్రభువా ఈవెన్ మార్చేసేయి, తిమ్మి నా గురించి ఆలోచించాలా, ఇలాంటివి లేవు క్రిస్టియానిటీలో. ఆమె చెప్పగలరా? ప్రభువా ఆమె నా గురించి, ఆయన నా గురించే ఆలోచించాలా, యేసు రక్తమే, ఇలాంటివి పనిచేయవు. క్రిస్టియన్ వశీకరణ లేదు. హల్లెలూయా. హూసో ఎవర్, వాట్ ఎవర్ థింగ్స్ అని చెప్పండి. థింగ్సే. మ్యారేజ్ కోసం ప్రేయర్ చేయొచ్చు. ఈయన నేను ప్రేయర్ చేయకండి. ఇలా కావాలా ప్రభు అని ప్రేయర్, ఈయన నేను ప్రేయర్ చేయకండి. సో థింగ్స్ కోసం ప్రేయర్ చేయొచ్చు. సో ఒక థింగ్ గురించి రాసుకోండి. రాసి ఏదైతే ప్రార్థన, మేబీ పిల్లలే కావచ్చు, వివాహమే కావచ్చు, కారే కావచ్చు, ఇల్లే కావచ్చు, బిజినెస్ ప్రాస్పారిటీ కావచ్చు, అప్పుల నుంచి బయటనే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ రాసుకొని అది ఆల్రెడీ అయిపోయిందని నమ్ముతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒక వ్యక్తి క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ నుంచి స్వస్థపరచబడ్డారానికి ఎలా ఉంటారు వాళ్ళు? హౌ ఆర్ యూ బ్రదర్ అంటే, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటారా? ఐ వాజ్ హీల్డ్. హే, సంతోషం ఉంటుందా? సో ఎప్పుడు కూడా మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది పొంది ఉన్నప్పుడు సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? వినిపిస్తలే. ఆ సంతోషంతో సంఘానికి రావాలా. ఈ రోజే కాదు, ప్రతి ఆదివారం, శుక్రవారం ఐ కమ్ కార్లు వచ్చినట్టు రావాలి. మీరు ర్యాపిడోలోనే రావచ్చు, ఆటోలోనే రావచ్చు. కానీ ఎప్పుడు ఏం ప్రేయర్ చేస్తున్నారు? లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ మై ఓన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ జీసస్ నేమ్. ఐ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. మై ఓన్ హౌస్ ఇన్ జీసస్ నేమ్. సంబడీ షౌట్ ఆమేన్. లేని దాన్ని గట్టిగా, లేని దాన్ని రాంగ్వి మాట్లాడితే కూడా అయితే మళ్ళీ టీబీ వచ్చిందేమో, టీబీ వచ్చిందేమో, చాట్ జీపీటీ 3 సార్లు తగ్గిన వచ్చేసిందేమో, లెఫ్ట్ ఐ కొట్టుకుంటుంది, ఏదో అవుతుంది, బ్యాడ్ అవుతుంది. అందరు ఫెయిల్ అవుతుండ్రు, నా గవర్నమెంట్ జాబ్ రాదేమో. అప్పుడు ఇవన్నీ వేస్ట్. ఇంకా చెప్పి దేవుడు ఆల్రెడీ ఉద్యోగము. సో ఒక సిస్టర్ వచ్చి అడిగారు, ఎన్ని 20-25 ఇయర్స్ అప్పుడు, ఎప్పుడైతే నా బైక్ టెస్ట్ పని చెప్పానో, ఒక అమ్మాయిని, అన్న నాకు జాబ్ లేదన్న, నేను ఏం చేయాలంటే, అందరికీ జాబ్ ఉందన్న. తను హాస్టల్లో వాళ్ళు ఒక రూమ్లో ఉంటుండే, అందరు ఒక 5-6 ఉంటుండే, అందరికీ జాబ్ ఉందన్న, నాకే లేదన్న. అమ్మాయి పేరు సుధా. సో నేను చెప్పినా అంటే, అమ్మ ఒక పని చేయన్న. ఏం చేయాలన్నా అంటే, నీకు జాబ్ వస్తే నువ్వు ఏం చేస్తావు అమ్మ? ఇప్పుడు జాబ్ వచ్చిందంటే ఏం చేస్తావు అంటే, అన్న జాబ్ వస్తుందంటే పొద్దున్నే 8 o'clock బయలుదేరుతాను నేను. అయితే నేను ఏం చెప్పాను అంటే, రేపటి నుంచి ఫస్ట్ ఇవాళ నీకు జాబ్ వచ్చినందుకు దేవుడు ఇచ్చేసాడని నమ్ముతూ ఫస్ట్ ఒక హాట్ ప్యాక్ టిఫిన్ కొనుక్కో అన్న. హాట్ టిఫిన్ కొనుక్కో అన్న. కొనుక్కొని అందరితో పాటు 8 గంటలకు నువ్వు కూడా రెడీగా కూర్చొని టిఫిన్ బాక్స్ పెట్టుకొని అందరికీ చెప్పు, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పు అన్న. షీ డిడ్ దట్ ఫర్ అ వీక్. ప్రేజ్ గాడ్, గాడ్ డిడ్ అ మిరకల్ ఇన్ హర్ లైఫ్. లేని దాన్ని మీకు ఏమి కావాలో అది పలకండి. స్టార్ట్ స్పీకింగ్. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్, సంబడి షాట్ లా ఆఫ్ ఫెయిత్. గాడ్ కాల్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ యాజ్ ఇఫ్ దే ఆర్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నే కారు గురించి బువ్వని తీస్తే ఏమనుకుంటారు చెప్పిన. మొన్న ఒకసారి చెప్పిన, సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్. सबसे बड़ा रोग क्या कहेंगे लोग.
అది అందరికైనా పెద్ద జబ్బు. వాళ్ళు ఏమంటారు, నీకు జీవితంలో అద్భుతంగా నేను వచ్చి అడుగుతారు ఎలా అయిందంటే, అప్పుడు మీ పాస్టర్ సర్మన్ పంపించండి వాళ్ళకి. లా ఆఫ్ ఫెయిత్. సంబడి షౌట్ ఆమేన్. హల్లెలూయా. కొందరేమో పాస్ట్లో జీవిస్తారు. యు లివ్ ఇన్ ద ఫ్యూచర్. లేని దాన్ని ఉన్నట్టుగా పలుకు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మై డూప్లెక్స్ ఇన్ జీసస్ నేమ్. హై రూఫ్ ఇన్ జీసస్ నేమ్. సెంట్రలైజ్డ్ ఏసీ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్. మా సంఘంలో మేము కార్లు ఇచ్చివారుగా ఉండును గాక యేసు నామంలో. స్టార్ట్ బిలీవింగ్, స్పీకింగ్. Somebody shout hallelujah. Lord, I am telling you, next week also I will speak on faith. Come, don't sit at home. బిజీ ఉంటే వచ్చేటప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వాక్యం పెట్టుకొని రండి. ఫెయిత్, లెర్న్ అబౌట్ ఫెయిత్. అందుకే వీళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, రైట్ ఇట్ డౌన్. చర్చ్ అవసరతలు ఉన్నాయి, ఏం ప్రేయర్ చేస్తా. ఓకే, 11 years 12 yearsలో లివింగ్ వే ఎప్పుడైనా నేను చర్చ్ బిల్స్ కట్టడం, ఆఫరింగ్ ఎత్తుదామని ఎత్తామా ఎప్పుడైనా? కొన్ని నా పర్సనల్ నీడ్ కోసం ఎప్పుడైనా నేను అది కొనాలి ఇది కొనాలి ఆఫరింగ్ ఎత్తామా మనం? నెవర్. యూ విల్ నెవర్ సీ. వై? వెన్ ఐ హ్యావ్ నీడ్స్, I said, Lord, thank you for providing me in full in Jesus' name. Thank you for providing for our church in full in Jesus' name. Start speaking, I am blessed. Somebody shout, I am blessed. Faith is seeing something that you cannot perceive through natural senses. మీ కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ మీ లోపల తెలుసు, it's already there. Start speaking it. Can somebody shout amen? So I want you to take a piece of paper. Write down what you want God to do in your life. Start speaking it. ప్రతి రోజు మాట్లాడండి. Thank you Lord for blessing me. Thank you Lord, I walk in it. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. ఒకప్పుడు ఫస్ట్ టైం నన్ను సూట్ వేసుకోమన్నారు చర్చ్లో. మా డాడీ సూట్ వేసుకున్నా. దాని తర్వాత మా చర్చ్లో రెగ్యులర్గా సూట్ వేసుకోవాలి. ఐ డెంట్ హ్యావ్ సూట్, but I am somebody who can wear the same suit for a long time. I love to wear the best. I don't want to waste money. So started thanking God. ఈ రోజు అలా లేదు. ఈరోజు ర్యాక్ అంతా సూట్లు ఉన్నాయి ఇంట్లో. హల్లెలూయా. It only happens by faith. You look back and see how God blessed you. Keep speaking in Jesus' name. అల్మార్ ఓపెన్ చేసినప్పుడల్లా, ప్రభు డబ్బులు పడిపోను గాక, అలాంటి బ్లెస్ చేయండి ప్రభు. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక ప్రభు. కమాన్, మీ బంగారము మార్ట్గేజ్ చేస్తే చేయండి. లార్డ్, దట్ గోల్డ్ కమ్ బ్యాక్ ఇన్ జీసస్ నేమ్. వి థ్యాంక్ యూ లార్డ్. ఆ ముతూట్ ఫైనాన్స్ ముందుకు వెళ్తున్నప్పుడల్లా, లార్డ్ ఐ థ్యాంక్ యూ లార్డ్, దట్ గోల్డ్ ఇస్ కమింగ్ బ్యాక్ హోమ్ ఇన్ జీసస్ నేమ్. ఫెయిత్ విల్ లుక్ క్రేజీగా అనిపిస్తుంది, బుర్ర లేదనిపిస్తుంది. స్టార్ట్ డూయింగ్ ఇట్. అబ్రహాం ఏం చేశాడంటే, హీ డిడ్ నాట్ కన్సిడర్ హిజ్ ఓన్ బాడీ. డోంట్ కన్సిడర్ యువర్ సిచ్యువేషన్. మీ బ్యాంక్ అకౌంట్ కన్సిడర్ చేయకండి. స్టార్ట్ స్పీకింగ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. And somebody shout hallelujah. Some people are sad because of sadness. నిజంగానే సాడ్ ఉన్నారు. కొందరు ఎందుకు సాడ్ ఉన్నారంటే, వేరే వాళ్ళు బ్లెస్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు సాడ్ ఉన్నారు. అలా ఉండకండి. వేరే వాళ్ళు బ్లెస్ అయితే వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే యు ఆర్ నెక్స్ట్ పార్టీ మీదే. సంబడి షాట్ ఆమేన్. గృహప్రవేశం వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్ళండి. వావ్, నైస్ బ్రదర్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ మోర్ అనండి. బికాస్ వెన్ యూ సెలబ్రేట్, గాడ్ విల్ గివ్ యూ మోర్ ఇన్ జీసస్ నేమ్. లా ఆఫ్ ఫెయిత్, ఇట్ విల్ ఆల్వేస్ వర్క్ ఫర్ యూ ఇన్ జీసస్ నేమ్. లర్న్. అందుకే ఎందుకు విశ్వాసం పనిచేస్తలేదు? జ్ఞానం లేక. అందుకే వాక్యం వినండి. గ్రో ఇన్ ఫెయిత్. ఆమేన్. డిడ్ యూ లెర్న్ సంథింగ్ టుడే? లెట్స్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ బౌ డౌన్ అవర్ హెడ్స్. లా ఆఫ్ ఫెయిత్ అందరికీ పనిచేస్తుందండి. ఫెయిత్ విల్ కాల్ థింగ్స్ దట్ బీ నాట్ యాజ్ ఇఫ్ దే ఆర్. లేని దాన్ని ఉన్నట్టుగా పలకండి. మేబీ అనారోగ్యం ఉండొచ్చు, మీ మీద మీరు చేయి పెట్టి చెప్పండి, యేసు పడిన గాలి చేత స్వస్థత పొంది తిని అని చెప్పండి. 2000 సంవత్సరాల క్రితమే పొంది తిని. ఇట్ ఈస్ సిమ్టమ్. లీవ్ మై బాడీ ఇన్ జీసస్ నేమ్. అయ్యో పాస్టర్ గారు, దేవుడు పిలుస్తున్నాడు కాదు. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ అ జాబ్, ప్రేయింగ్ ఫర్ ప్రమోషన్,
మీకు ప్రమోషన్ అయితే మీ సీట్ ఎక్కడ ఉంటుందో, క్యాబిన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి చెప్పండి, ఐఎమ్ కమింగ్ టు దిస్ క్యాబిన్, క్యాబిన్ బి రెడీ అని చెప్పాలా. If you are believing for a house, say thank you Lord for my new house in Jesus name. If you are believing for a car, say thank you Lord for my new car in Jesus name. Come on, speak. లేని దాన్ని ఉన్నట్టుగా పలకండి. పిల్లలు లేకపోతే ప్రభువా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నా కుమారుని ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా, ఆ కుమారుని పేరు శామ్యూల్ అని పెడతాను ప్రభు అని చెప్పండి. నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ ఐ విల్ హ్యావ్ అ సన్ అండ్ మై సన్స్ నేమ్ షాల్ బి శామ్యూల్ ఇన్ జీసస్ నేమ్. రైట్ ఇట్ డౌన్. ఇంటికి వెళ్ళి పని చేయండి. లేదు పాస్టర్ ఇప్పుడే చేస్తాను మర్చిపోతాను. టేక్ సెల్ ఫోన్, టేక్ అ పేపర్, పెన్, రైట్ డౌన్ వాట్ యు వాంట్ గాడ్ టు డూ. స్టిక్ ఇట్ సమ్వేర్ అండ్ స్టార్ట్ స్పీకింగ్. లేని దాన్ని ఉన్నట్టుగా పలికే దేవుడు మన దేవుడు. దట్స్ లా ఆఫ్ ఫెయిత్. ఫాదర్ వి థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. I was young and I am old, but I have never seen righteous beg for bread. Righteous will never lack anything in Jesus' name. Thank you, Lord. Father, in Jesus' name, we speak to east, west, north, south. People come to Living Way Church in Jesus' name and be planted in Jesus' name. Living Way Church is the fastest growing church in Jesus' name. We thank you, Father, for signs and wonders, miracles in Jesus' name. ఇక్కడ వచ్చి వారి జీవితంలో రక్షణ ఆనందాన్ని వారు అనుభవించును గాక, స్వస్థత అనుభవించును గాక. ఇక్కడ మేము చేసే ఆరాధన ప్రభువా లోకమంతా వెళ్ళును గాక. Let praise and worship travel, let word and miracles travel in Jesus' name, Lord. Lord, we call forth musicians to come, worship leaders, faithful people to come and join hands at the Living Way Church. Businessmen come, Lord, government officials come, MLAs, MPs, ministers come to Living Way Church. Business tycoons come to Living Way Church in Jesus' name. We call forth them. We call forth them wherever you are. Locate Living Way Church. Come in Jesus' name. Devil, take your hands off those people in Jesus' name. Thank you, Lord. Thank you, Lord. Living Way Church is a center of miracles. Is a center of learning in Jesus' name. Oh, we thank you, Lord, for miracles, signs and wonders, teaching in the word, in the church. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you. We see it done in Jesus' name. We thank you, Lord, for our auditorium in Jesus' name. Jam-packed every Sunday, every Friday, every day, jam-packed in Jesus' name. We speak revival in our church. Revival in Jesus' name. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. If you are blessed this evening, I want you to take up a seed and sow into the kingdom of God. ఈ సాయంకాల సమయం నిజంగా వాక్యము చేత ఏదో నేర్చుకున్నారంటే give sacrificially into the kingdom of God. Give sacrificially. If you believe this word is for you, Pastor, this word is for me, so I want you to sow something specific, something into the kingdom of God, and believe God for a miracle. Return your tithes and offerings as well. But I want you to sow a seed. ఈ సాయంకాల సమయం ప్రత్యేకముగా ఈ వాక్యం నిమిత్తం మీరు ఆశీర్వదింపబడి ఉంటే sow a seed. If you need an envelope, lift your hands. Ushers will give you an envelope. Oh, Esaya, na Esaya, Esaya. Thank you, Lord. Thank you, Lord. I am blessed. 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 Oh God. I am a billionaire in Jesus' name. I speak, I call forth, Lord, money to me to be a blessing in Jesus' name. The blessing of Abraham is over our lives in Jesus' name, oh God. Oh,
Let's sow a seed. If you're ready with your tithes and offerings, with the seed, lift your hands. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాక్యం విన్నందుకు స్తోత్రం. ఈ వాక్యం ప్రభు లేని దాన్ని ఉన్నట్టుగా పలికే దేవుడు తండ్రి. మేము కూడా లేని దాన్ని ఉన్నట్టుగా పలుకుతూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వి రిసీవ్ ఇట్ లార్డ్. ప్రమోషనే కావచ్చు ప్రభు, వి రిసీవ్ ఆ ప్రమోషన్ లార్డ్. వి యాక్ట్, వి బిలీవ్ ఇట్ ఈస్ ours in Jesus' name. Thank you. Even as we leave this place and not your presence, we are walking out like giants of faith in Jesus' name. Giants of faith in Jesus' name. ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా లేమిలో ఉండడానికి వీలు లేదు. సమృద్ధి ఉండును గాక. People are sowing a seed. People have returned their tithe. This month of June will be a month of abundance in Jesus' name. Divine abundance in Jesus' name. Supernatural provision in Jesus' name. Thank you, Jesus. నీకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బ్లెస్ యువర్ చిల్డ్రన్ అబండెంట్లీ. విత్తుతున్న ప్రతి విత్తనాన్ని స్వీకరించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్దామా అండి? If you believe that God has answered your prayer, shout a big amen. Hallelujah.